ఇక హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గుర్తుంటుందా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కనీసం అమరవీరులకు నివాళులు అర్పించలేదని మండిపడ్డారు. ఎందుకంటే రాష్ట్రం వచ్చిందంటేనే బీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ వల్ల. ఇవాళ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అక్కడ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాదా? దానికి కేసీఆర్ కారణం కాదా? నిజంగా కేసీఆరే లేకపోతే, బీఆర్ఎస్ పార్టీయే పుట్టకపోతే ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనం జరుపుకునే వాళ్ళమా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయంటున్నారు. ఆయన నాకు తెలిసే దానికి ధైర్యం లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తుంది. అంటే అధికారులు ఉంటే తెలంగాణ అభివృద్ధి దినోత్సవాలు జరుగుతా ఉన్నాం, అధికారం లేకపోతే తెలంగాణ అభివృద్ధి దినోత్సవం జరపాలని అడుగుతా ఉన్నాం. తెలంగాణ అమరవీరులకు కనీసం ఫామ్ హౌస్ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక టిఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకొని కనీసం నివాళులు అర్పిస్తుంటే అమరులకు వాళ్ళకి నివాళులు అర్పిస్తే వారికి ఆత్మ శాంతి చేకూడే అవకాశం ఉండే ఆలోచన ఎందుకు మీకు రాలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు జై తెలంగాణ అనే నినాదం ఇవ్వలేనటువంటి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అసలు మీ కేసీఆర్ గారు తెలంగాణ పేరు అధికారం వచ్చి అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పులకు మార్చినటువంటి మీరు పదవి పోయిన తర్వాత ఈరోజు కనీసం అమరవీరులకు నిన్నటి రోజు మరి నివాళులు అర్పిద్దామన్న ఆలోచన దాని ముందు సమాధానం చెప్పండి. ఎందుకు మీరు కేసీఆర్ గారు అమరవీరులకు నివాళులు అర్పించారు? కేటీఆర్ గారు అమెరికాలో, కవిత గారు ఇంటి నుంచి బయటకు రానట్టున్నారు, హరీష్ రావు అక్కడెక్కడో పాల్గొన్నట్టున్నారు.